కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక జనరల్ బాడీ తీర్మానాన్ని ప్రకటించారు. ఆఫీస్ బేరర్లు సభ్యులను కాపు బలిజ సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. వారు కాపు బలిజ సంక్షేమ సేన బైలాలో నిర్దేశించబడిన సిద్ధాంతాలకు రూల్స్కు లోబడి వారికి అప్పచెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నామని లేఖలో తెలిపారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక జనరల్ బాడీ తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ చందు. కాపు సంక్షేమ సేన పెట్టి అనేక లేఖల ద్వారా జనసేనాని పవన్ కళ్యాణ్కు అనేక సలహాలు సూచనలు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల కాపు సంక్షేమ సేనని విత్డ్రా చేసుకుంటున్నాం, తర్వాత మళ్ళీ కొత్త కమిటీ ప్రకటిస్తామంటూ గతంలో చేగొండి హరిరామ జోగయ్య పేర్కొనడం జరిగింది. తాజాగా కాపు అదే రకంగా బలిజ సంక్షేమ సేన పేరుతో ఒక ఎగ్జిక్యూటివ్ 25 మందితో ఒక మేధావులతో కూడిన ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని జోగయ్య ప్రకటించారు. ఏదైతే కాపులు బీసీలు ఎస్సీలను కలుపుకునే రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకెళ్లేందుకు కూడా ఈ కమిటీ పనిచేస్తుందని కూడా పేర్కొనడం జరిగింది. ఏపీ తెలంగాణకు సంబంధించి పలువురు ప్రముఖులు మేధావులు ఆర్థికవేత్తలు అందరినీ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తీసుకురావడం జరిగింది. మొత్తం 25 మంది మేధావులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. దీని అంతిమ లక్ష్యం ఏంటంటే జనసేన పార్టీకి తోడుగా ఉండటం, కూటమి విజయానికి కృషి చేయటం. అదే రకంగా ప్రధాన అంశంగా జోగయ్య మొదటి నుంచి చెప్తున్నట్టుగా బీసీలు ఎస్సీలను మైనార్టీలను అందరినీ కలుపుకుని కాపులు రాజ్యాధికార దిశగా ముందుకు వెళ్లాలనే అంశం మీద ఈ ఏదైతే కాపు బలిజ సంక్షేమ సేన ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు. దాంతో పాటుగా ఒక 25 మంది మేధావులతో బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీని కూడా ప్రకటించడం జరిగింది. తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కూడా పేర్కొనడం జరిగింది జోగయ్య గారు. దాని ముఖ్య ఉద్దేశం రాజ్యాధికారమే లక్ష్యంగా సమాజంలో ఉన్న బీసీలను ఎస్సీలను కలుపుకునే కాపులు ముందుకెళ్లటమే ఒక ప్రధాన ఎజెండా, ప్రధాన లక్ష్యంగా కూడా ఆ దిశగా ముందుకెళ్లేందుకే మరోసారి ఈ కాపు బలిజ సంక్షేమ సేనను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.